తను పెళ్లి కానప్పుడు చూసినా, తను పెళ్ళైనాక కూడా తను ప్రజల్లోనే ఉన్నాడు. అంటే నేను చెప్పుకునేటి తనతో చెప్పుకునేటి కూడా నేనే ఇదవకుండా తన బిడ్డలు ముగ్గురు బిడ్డలు చిన్న బిడ్డలు నా దగ్గర పెట్టి ఈ ఉద్యమాలు స్టార్ట్ చేసిండు. పెళ్ళి కానప్పుడు ఆ పార్టీలో ఉండే, మళ్ళీ తర్వాత పెళ్ళి అయ్యాక ఇంట్లో చాలా కష్టాలు అయితే శ్రమించిండు. తను ఎప్పుడు కూడా నేను ఇంట్లో ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, ఏమన్నా వర్గీకరణ కోసం పాదయాత్ర అలంపూర్ నుండి చేసినప్పుడు కూడా తను విషజ్వరం వచ్చి ఎంతో బాధపడ్డాడు. మేము 97లో చేసినప్పుడు అది వేరే విషయం, కానీ ఇప్పుడు ఏజ్లో మళ్ళీ కాళ్ళు రాడ్డు ఉండడం, నడవడం ఎలా ఉండడం చాలా బాధపడ్డాం. ఎలా తిరిగి వస్తాడో ఎట్లనో అని చాలా బాధపడి, పాప ప్రెగ్నెంట్, కోడలు కొడుకు పిల్లలందరం కూడా తను బద్దన్నమే అలంపూర్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ ఇక చూసి వచ్చినాము. తన కోసం నిత్యం ఏడ్చుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ పిల్లలు మేము ఇక